పాపన్న సర్దార్ పాపన్న ఆశయాలను సర్దార్ పాపన్న ఆశయాలను జై పాపన్న బీసీల ఐక్యత వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. రోజు 376వ జయంతి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు పోరాడి గోలకొండ కోట మీద తన శైలిలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1200 మంది సైనికులు తయారు చేసి ఆ రోజు మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక యోధ, ఒక రాజుగా, ఒక యోధగా, ఒక పేద వారి యొక్క జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తిగా పేదరికం నుంచి వచ్చి ఆనాటి ఒక సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి ముఘల్ సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాడి ఒక ముఘల్ సైనికుడితో పోరాడి అతని హతం చేసి అందరి గుండెల్లో ఒక దేవుడుగా ఒక రాజుగా వెలిగినటువంటి ఒక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ముందుగా వారిని పాపాయుడు అని కూడా పిలుస్తారు. అయితే ఒక బీసీ నాయకుడు ఆ రోజుల్లోనే వెనకబడినటువంటి తరగతి నుంచి ఒక రాజు స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జనగామ జిల్లా కిషన్పుర అనేటువంటి గ్రామంలో వారు అక్కడ వారి యొక్క జన్మస్థానము, అదేవిధంగా ఆ ఒక ప్రదేశంలో వారు చేసిన పోరాటాలను ఈరోజు కూడా జనము చెప్పుకుంటుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మన కామారెడ్డి డిక్లరేషన్లో జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న సర్వాయి పాపన్న జిల్లా పేరును పెడతా అన్నారు జనగాంకు. మరి ఇంతవరకు 3 సంవత్సరాలు అయిపోయింది, దాని మీద ఎటువంటి ఒక చర్య లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జనగామ జిల్లా పేరు సర్వాయి పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లా పేరు పెట్టాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో మీరు చేసిన తర్వాత సరే మిగతా అంశాలు ఏది కూడా మీరు పట్టించుకోలేదు, అది వేరే మాట. కనీసం పేరైనా పెట్టండి, పేరుకి మీకేం పెద్ద రాజకీయాలు చేసే అవసరం లేదు. విగ్రహం పెట్టమంటే కూడా విగ్రహం కూడా చాలా కాలం తర్వాత మొన్న పోయినసారి గొడవ చేస్తే ఇప్పుడు ఈసారి బహుశా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే జనగాం జిల్లా పేరులో సర్వాయి పాపన్న పేరు తప్పకుండా సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లాగా మార్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే. ఒకవైపు వందే మాత్రం పాడుతుంటే సోనియా గాంధీ గారు అసహనాన్ని ప్రకటించి వందే మాత్రం గేయాన్ని అవమానపరిచిన పరిస్థితి మనం చూసినాము. నిన్న గోవాలో మల్లికార్జున్ ఖర్గే గారు కేవలం 2 చరణాలు పాడి వందే మాత్రం, ఎందుకంటే భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ఉత్తర్వును పాస్ చేసి అందరికి సర్క్యులర్ చేయడం జరిగింది. వందే మాత్రం మొత్తం 8 స్టాంజాలు ఏదైతే ఉన్నాయో 8 ఏవైతే మనకు దాంట్లో ఉన్నాయో చరణాలు అన్నీ కూడా పాడాలి. కేవలం 3 నిమిషాలు పై చిలుకు అది ఉన్నటువంటి ఒక గేయము జాతీయ గేయం కింద దాన్ని గుర్తించబడ్డది. దాంట్లో మత అంశాలు లేవు. మత అంశం లేకుండా కూడా ఆ రోజు ముస్లిం లీగ్ దాన్ని వ్యతిరేకించింది. ముస్లిం లీగ్ వ్యతిరేకించేందుకు ఆ ఒక చరణాలను తీసేసి కేవలం 2 చరణాలు మాత్రమే పాడుతూ ఉన్నారు. కానీ ఈ ముస్లిం లీగ్కు ఇంకా కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ కింద మారింది. మొత్తం దేశంలో ముస్లిం లీగ్ కింద మారినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇది వందే మాత్రం కేరళ అసెంబ్లీలో పాడలే. నిన్న గోవాలో వాళ్ళ హెడ్ క్వార్టర్తో కేవలం 2 చరణాలు మాత్రమే పాడారు. మొత్తం చరణాలు పాడుతున్న సమయంలో కనీసం మర్యాద లేకుండా ఇటు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు అవమానపరుస్తూ అసహనాన్ని వారు ప్రకటించారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్గా మారింది కాబట్టి వారు ఇప్పటికైనా జాతీయ ఒక గేయాన్ని
జాతీయ సింబల్స్ని రెస్పెక్ట్ చేయడం అనేది ఆదరించడం అనేది నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రామచంద్ర గారి నాయకత్వం. ఒక్క నిమిషం మాట్లాడు ఈరోజు సర్దార్ పాపన్న గౌడ్ యొక్క 135వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడే రామచంద్రరావు గారు చాలా డీటెయిల్గా చెప్పారు. కాబట్టి అలాంటి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మహానాయకుడు, తన జీవితాన్ని పోరాటంలో సమర్పించిన మహానాయకుడు, అడుగు బలైన వర్గాల నుంచి వచ్చి ఒక సాహసము, ధైర్యము అనేటువంటి ఒక పోరాటంతో ఆదర్శంగా నిలబడినటువంటి తెలంగాణ బిడ్డ సర్దార్ పాపన్న గౌడ్ యొక్క ఉన్నటువంటి విగ్రహాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని, అలాగే రామచంద్రరావు గారు చెప్పినట్టుగా ఆయన జన్మించిన స్థలంలో ముఖ్యంగా జనగాం జిల్లాను ఆయన పేరు మీద తప్పకుండా ప్రకటన చేసి ప్రభుత్వం సార్థకత వహించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాం. ఇవాళ యావత్ జాతి మొత్తం, తెలంగాణే కాకుండా యావత్ జాతి మొత్తం స్వతంత్ర సమర యోధులు, పోరాట యోధులు, వారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా నివాళులర్పించి మన యొక్క స్వాతంత్ర పోరాటం మొఘల్ సామ్రాజ్యం చేసినటువంటి దానికి కూడా మన వ్యతిరేకంగా నిలబడినటువంటి నాయకుడిని గౌరవించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. జై పాపన్న.